నేనేమో విజయవాడలో ఉన్నాను. అమరావతి నుంచి విజయవాడ రిటర్న్ అవుతున్నాం అక్కడ పని చూసుకొని. చూడండి ఎంత గ్రీనరీ ఉందో, పచ్చని పొలాలు. ఎంత కృష్ణా డెల్టా అంటారు కదా, కృష్ణా బెడ్, రివర్ బెడ్. విజయవాడలో కృష్ణా రివరు, 2 కెనాల్స్, ఏలూరు కాలువ, కృష్ణా కాలువ, అవి 2 ఎంత బాగా నీళ్ళు సప్లై చేస్తాయి. మొత్తం గ్రీనరీ అన్నమాట. ఈ ల్యాండ్ని మన వాళ్ళు అమరావతి డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ అనేసి దాన్ని తీసుకున్నట్టున్నారు కదా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతా ల్యాండ్ అంతా ఇప్పుడు మనం బిల్డింగ్స్ కట్టేస్తారు అన్నమాట. గ్రీనరీ అంతా పోతుంది. మనకు మన గవర్నమెంట్స్కి ఏదైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు బాగుపడితే చాలా, మనకు అన్ని బిల్డింగ్స్ వచ్చేస్తే చాలా, ఫుడ్ అక్కర్లేదా, ఇదంతా పోతుంది. చూడండి కెనాల్స్ ఎంత బాగున్నాయి, ఇక్కడంతా పోతుంది అన్నమాట. మళ్ళీ ల్యాండ్ అంతా ఏదో కాంక్రీట్ చేపిస్తారు, ఇంకా మన పొలాలు ఏమి ఉండవు, మన పెరగవు అన్నమాట. కృష్ణా రివర్, ప్రకాశం బ్యారేజ్, ఇదంతా పోతే మన ఫుడ్ ఎవరు పెడతారు? రాష్ట్రంలో రైతులు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఓకే, బట్ వాట్ అబౌట్ ద ఫుడ్? ఎవరికి పట్టదా ఇది?